క్రోధనామ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం క్రోధంతోనే ఉంటుందని నేను మొన్ననే చెప్పాను. ఒక జ్యోతిష్కుడు చెప్పారన్నటువంటి అంశాన్ని. అదే సందర్భంలో ఇప్పుడు పరిణామాలకు సంబంధించి ఏం జరుగుతున్నాయన్న దాని మీద ఎనలిస్ట్ పార్థసారథి గారికి సంబంధించి పొట్లూరి పార్థసారథి గారికి సంబంధించిన కథను ఒకటి చూద్దాం. వరల్డ్ వార్ 3 అప్డేట్. క్రోధినామ సంవత్సరం నిజంగానే తన కోపాన్ని ప్రజల మీద చూపించబోతోందా? 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాణ నష్టం సంభవించిన సంవత్సరంగా రికార్డు సృష్టించబోతోంది. ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా కాన్ఫ్లిక్ట్ ఒకవైపు, మరోవైపు రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ చివరి దశలో ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడికి సన్నాహాలు చేస్తున్నట్టు బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి. ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే అది తీవ్ర ప్రాణ నష్టానికి దారితీయొచ్చు ఇరువైపులా కూడా. ఉక్రెయిన్ తన సర్వశక్తులు కూడగట్టి రష్యా మీద విరుచుకుపడుతోంది. ఇంకోవైపు రష్యా కూడా భీకరంగా దాడి చేస్తోంది ఉక్రెయిన్ మీద. కానీ పరిస్థితులు దారి తప్పేలా ఉన్నాయి అణుదాడి వైపు. తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడి బీభత్సంగా ఉంది. ఉక్రెయిన్ సరిహద్దు నుండి రష్యాలోని రోస్టోవ్ ప్రాంతంలో తెల్లవారుజామున భారీ శబ్దాలు వినిపించాయి. దాదాపు 60 ఉక్రెయిన్ డ్రోన్లు రష్యన్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినాయి. మొరోజోన్స్క్